వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగ వితంతువుకు జీవన ఆధారం. ఖమ్మంలో వివోఏ గ్రామ దీపికల నిరసన. కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం. బీజేపీ నాయకులు చేసేది రైతు భరోసా యాత్ర కాదన్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ నటి జయప్రద. మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి సాదరంగా స్వాగతం పలికిన ఆలయ సభ్యులు. రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకుల డిమాండ్. దౌలతాబాద్ మండల కేంద్రంలో అధిక ధరలకు ఎరువుల అమ్మకం. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే. దివ్యాంగ వితంతువుకు జీవన ఆధారం. జవహర్ నగర్, బాలాజీ నగర్ లో కిరాణా షాపు ప్రారంభానికి చేయూతనిచ్చిన ట్రస్ట్ సభ్యులు. సామాజిక సేవలో ముందుండే సుఖినో భవంతు ట్రస్ట్ మరియు పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తమ సేవా తత్వాన్ని చాటుకున్నాయి. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని చంద్రపురి కాలనీ, బాలాజీ నగర్ లో ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగ వితంతువు వరలక్ష్మికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో కిరాణా షాపును ఏర్పాటు చేసి ప్రారంభించారు. సుఖినో భవంతు ట్రస్ట్ చైర్మన్ రత్నప్రభ, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ భానురెడ్డిలు కలిసి సుమారు 20,000 రూపాయల విలువైన కిరాణా సామాగ్రిని అందించి వరలక్ష్మి స్వయంగా ఉపాధి పొందేలా సహకరించారు. ఈ విషయాన్ని వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ట్రస్ట్ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి కిరాణా షాపును ప్రారంభించారు. గతంలో కూడా ఈ ట్రస్టులు పేదలకు కుట్టు మిషన్లు, రైస్ బ్యాగులు, వికలాంగులకు వీల్ చైర్లు, విద్యార్థులకు పుస్తకాలు అందించడంతో పాటు నిరుపేద కుటుంబాల వివాహాలకు పుస్తమట్టెలు, దశదిన కర్మలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తనకు ఉపాధి కల్పించి ఆత్మవిశ్వాసాన్ని నింపిన మెరుగు శివకృష్ణ, రత్నప్రభ, భానురెడ్డిలకు వరలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుఖినో భవంతు ట్రస్ట్ సభ్యులు సత్యవతి, వెంకటరమణ, బలగం టీవీ సీఈఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మెరుగు శివకృష్ణ, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి స్టేట్ జనరల్ సెక్రటరీని. మరి గత 2 నెలలుగా దివ్యాంగుల ఒక మహిళ యవ్వనంలో నివసిస్తుంది. గత 6 సంవత్సరాలుగా వివిధ దివ్యాంగులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు 6 సంవత్సరాలుగా దివ్యాంగుల సేవ చేస్తూ దివ్యాంగులకైనా అందరికైనా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారం రోజుల నుంచి 10 రోజులకు. శివ ఇట్లా ఉంది అన్న నా దగ్గర రావడం జరిగింది. నేను రత్నప్రభ మేడం ఎన్జిఓ సుఖినో భవంతు ట్రస్టుకు మేడం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అంతో పాటు మన ఎన్జిఓ మన బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ భాను అక్క దగ్గర కూడా ఈ సమస్యను తీసుకోవడం జరిగింది. ఇద్దరు మేడం వాళ్ళు స్పందించి ఈరోజు ఒక నిరుపేద అయిన మహిళా దివ్యాంగులకు షాప్ పెట్టడం జరిగింది. సుఖినో భవంతు ట్రస్ట్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన మన సారు వెంకటరమణ గారికి, సత్యమేడం మేడం గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కూడా మేడం రావడం చాలా సంతోషకరము. సుఖినో భవ ట్రస్ట్ మేడం రత్నప్రభ ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు చేసింది. సర్టిఫికెట్లకు స్కూల్ బుక్లు ఇవ్వడం కానీ, కాళ్ళు చేతులు ఏమైనా ఇబ్బంది అయితే పెట్టడం కానీ, మెడికల్ క్యాంపు పెట్టడం కానీ, చదువుకుంటే వాళ్ళకి ఏమైనా నిరుద్యోగ సపోర్ట్ ఇవ్వడం కానీ, పెళ్ళి అయితే కూడా వాళ్ళకు పాఠభాషలు ఇవ్వడం జరిగింది, చీరలు ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకు కూడా బుక్స్, పెన్స్ కూడా ఇవ్వడం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం సుఖినో భవంతు. మా దివ్యాంగులందరి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో ట్రస్టు పవన్ బాబుమోహన్ ట్రస్ట్ ద్వారా భాను అక్క చాలా సేవలు చేస్తుంది. చనిపోయిన వాళ్ళకు 5,000 రూపాయలు, ఎవరైతే దినాలు చదువుకుంటే చనిపోయిన వాళ్ళకు 2 రైస్ బ్యాగులు, నూనెలు, చాలామందికి ఓల్డేజ్ హోమ్ కూడా నడుపుతుంది మేడం. ఇప్పుడు ఇట్లా సమస్య ఉండగానే ఎప్పుడు కూడా మాకు ఎల్లప్పుడూ దివ్యాంగులకు సపోర్ట్ చేయడం చాలా మాకు సంతోషకరం తెలియజేస్తున్నాము. దివ్యాంగులందరి తరఫున ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మన సీనియర్ జర్నలిస్టు విజయన్న గారికి, మన బలగం టీవీ సీఈఓ స్టార్ 9 రఘు అన్న, న్యూస్ స్టార్ 9 రఘన్న గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మ, వాళ్ళ మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా దివ్యాంగులకు ఇలానే 2 ఎన్జిఓస్ సపోర్ట్ చేస్తామని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమన్నా తప్పులుంటే క్షమించాలని ధన్యవాదాలు. జై వికలాంగ్, జై జై వికలాంగ్.
వివోఏ గ్రామ దీపికల ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిరావాదిక సమ్మె చేపట్టారు. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర ఐకేపీ సిర్ఫ్ జేఏసీ వివోఏ రిజిస్ట్రేషన్ నెంబర్ 363/2025 జేఏసీ వివోఏ గ్రామ దీపికల ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలపై నిరావాదిక సమ్మె చేశారు. ఈ సమ్మెకు మద్దతుగా నిలిచి మీ వంతుగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తామని గ్రామ దీపికల యొక్క వినతి పత్రాన్ని తెలియజేశారు. కృషి చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు గ్రామ దీపికలు. వారి యొక్క డిమాండ్లలో విఓఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. అదేవిధంగా సిర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇన్సూరెన్స్ హెచ్ఆర్ఏ పాలసీ వర్తింపచేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి మరియు 58 జీవోని సవరించాలి. ఈ నిరావాదిక సమ్మెలో పాల్గొన్నటువంటి వారు ఖమ్మం రూరల్ మండల జేఏసీ తెలంగాణ వివోఏ గ్రామ దీపికల అధ్యక్షురాలు కె విజయ కుమారి, కార్యదర్శి ఆర్ మమత, కోశాధికారి డి సలోమి, సలహాదారులు జి వెంకట్రావమ్మ, రేణుక, లక్ష్మి తదితరులు సమ్మెలో పాల్గొన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విస్తృత స్థాయిలో తరలివెళ్లిన నాయకులు. కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల తారక రామారావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి సుమారు 80 కార్లు, 50 బైకులు, 500 మందికి పైగా కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని వాహన శ్రేణిగా సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరి కుకట్పల్లి సభా స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్ బాయ్, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, గడ్డం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవ కృష్ణ ఆధ్వర్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కుకట్పల్లిలో అసెంబ్లీ కార్యకర్తల సమావేశం, బూత్ సమావేశం, ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. 100 మంది అందరం కూడా వెళ్ళి ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి విజయానికి వెళ్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, లీడర్లకు, టీఆర్ఎస్ సోదరులకు, కుటుంబ సభ్యులకు చర్లలో బీజేపీ నాయకులు చేసింది రైతు భరోసా యాత్ర కాదని బీజేపీ ఉనికి గోస యాత్ర అని పేర్కొన్నారు పరిగి ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర కాదని బీజేపీ నాయకుల ఉనికి గోస యాత్ర అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మార్కెట్ లో ధాన్యం కొనుగోలు పరిశీలనకు వచ్చి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 52 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని తొలగించి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీతో హామీ ఇప్పించాలన్నారు. రైతులకు వరిపై 500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి మన దేశంలో రైతుల యొక్క భూములు గుంజుకొని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వాళ్ళు చట్టం కూడా తయారు చేస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు 1 సంవత్సర కాలం చలనక, బాననక, ఎండనక ఒక సత్యాగ్రహం ఎట్లయితే మనం గతంలో మన దేశ స్వాతంత్రం గురించి చేసినామో రైతు సోదరులంతా కూడా ఆ రోజు సత్యాగ్రహం చేస్తే దానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రైతులకు, రైతు సంఘాలకు బాసటగా నిలిచి కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని, రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునే విధంగా కృషి చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు దయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉంది. బీజేపీ నాయకులు బస్సు కట్టుకొని తగుదునమ్మా అనుకుంటా మా కులక్షన్లకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఒలకబెట్టినట్టుగా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల
గత చరిత్రలో ఎప్పుడు పండని విధంగా వరి పంట అనేది ఈసారి మనకు పెద్ద ఎత్తున 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఈ యొక్క వరి ధాన్యం పంటని ఒకేసారి మనకు లారీలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కొంత సమయం పడుతుంది. ఎక్కడెక్కడ లారీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిన్న కూడా మాతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ఎమ్మెల్యేలతోనా అధికారులతోనా పెట్టి ఏ రైతుల దగ్గర DCM ఉన్నా ట్రాక్టర్ ఉన్నా మీరు డైరెక్ట్గా తీసుకోండి, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి మీరు వేయండి. మీ ట్రాన్స్పోర్ట్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన మాజీ ఎంపీ జయప్రద రాహుకేతు పూజను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో జయప్రద మాజీ ఎంపీ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి, అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అభిషేకం, అంతర ఆలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. సదరు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బీకే వెంకటేశులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏఆర్ఓ రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకురాలు ఎమ్మెల్యే పొజ్జల సతీమణి రిషితారెడ్డి మరియు ఆలయ అధికారులు కలిసి సాంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయంలో
ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. దర్శన అనంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సతీమణి రిచితారెడ్డి వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేయగా రిచితారెడ్డి శేష వస్త్రాలను వారికి బహుకరించారు. ఆ సర్వేశ్వరుని కరుణా కటాక్షాలు వారి కుటుంబంపై మరియు మన రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. మందనిలో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంతని పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరం మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, మంతని పట్టణ అధ్యక్షులు సంతోష్, మిగతా నాయకులు అందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 36 గ్రామాలలో ఇంకా 30 గ్రామాలలో రైతుల వడ్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదని, కనీసం కాంటా కూడా పెట్టలేదన్నారు. 1 క్వింటా ధాన్యానికి 3 కిలోల తరుగు తీస్తూ రైతుల యొక్క పొట్ట కొడుతున్నారని, కాబట్టి ఈ విషయాలను ప్రజలకు తెలిపేందుకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఋతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందని, రైతులు నష్టపోతారని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి లారీలలో ధాన్యం ఎక్కించి రైస్ మిల్లులకు తరలించారన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీసం బస్తాలు, కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. గోసా బీజేపీ బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. వికారాబాద్ నుండి వెళ్ళి ఎల్లుండి మన భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి కాటారంలో ఒక సెంటర్ను వీయడం జరుగుతుంది. అలాగే కాటారం చల్లి మంతినికి వచ్చి మంతిలో భోజనం చేసి ఎమ్మెల్యే బృందాలను భోజనం చేసి ఇక్కడికి వెళ్ళి యాడను సందర్శించి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి, వడ్లు, అలాగే మొక్కజొన్న బాగా కాంటలు అయితే లేవు, ఇబ్బంది ఉందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న బీజేపీ బృందానికి మేము ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పెద్దపల్లి జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 రామగుండం తీసుకుంటే తక్కువ 2 మండలాలు ఉన్నది, అంతర్గాం, పాలకుర్తి. ఇక్కడ 10 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, పరిమళం, అక్కడ కాటారం 5 మండలాలు ఉంటే, ఇక్కడ మంత్రి సైడ్ 5 మండలాలు ఉంటే, పెద్దపల్లిలో 6 మండలాలు ఉంటే, కనీసానికి ఈ జిల్లా మంత్రిగా ఉండి శ్రీధరబాబు వ్యవసాయ మార్కెట్లను సందర్శించకుండా, వ్యవసాయ మార్కెట్లను వడ్లు కొనుగోలు కేంద్రాలను చూడకుండా ఇవాళ తూకం వేస్తూ ఉన్న రైతుల బాధలు అన్నది నెల 15 రోజుల నుంచి కల్లాల వడ్లుంటే సోయలేని మంత్రి, ఇవాళ సోయలేని ప్రభుత్వము ఇవాళ ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మేము శ్రీధరబాబును ఇలా మంత్రి నుంచి కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి, నువ్వు తెలంగాణ మంత్రిగా ఉండి ఈ ఓన్లీ పెద్దపల్లి జిల్లాల కాన్స్టిట్యున్సీలో ఇవాళ మంత్రిలో నువ్వు వడ్లు కొనుగోలని ఎందుకు అవుతానని అడుగుతా ఉన్నా. ఇవాళ బస్తా బియ్యం ఇలా బస్తా 40 కిలో ఉంటే 40 కిలో 600 గ్రాములు మీరు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మంత్రిలో 43 కిలో పెడతా ఉన్నారు, ఒక బస్తా 43 కిలో పెడతా ఉన్నారు. అంటే క్వింటల్కు దాదాపుగా 6-7 కిలోలు లాస్ అయితే రైతు లాస్ అయితే ఉన్నారు. ఇవాళ ప్రతి వడ్ల కళ్ళానికి పోతే మార్కెట్కి పోతే వడ్లు జోకితే 35 కిలోలు 30 కిలో బస్తా వజన్ తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే 40 ఏనుగులు పోసిన వడ్లు తగ్గుతూ ఉన్నది. ఈ జిల్లాలో మేము కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, శ్రీధరబాబుని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, గ్రేడ్ 1 ఏ ఉన్న వడ్లను తీసుకొచ్చి కామన్ కింద మీరు ఎందుకు అమ్ముతున్నారని చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి సోయి లేదా, మంత్రికి సోయి లేదా అని అడుగుతా ఉన్నా. శ్రీధరబాబును మంత్రికి ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు అసలు నువ్వు బ్రాహ్మణుగా ఉన్నావు కదా, నీకు ఏ గ్రేడింగ్ తెలుసా అని అడుగుతున్నా. ఏ వడ్లు ఏ గ్రేడు, బి గ్రేడ్ అని తెలుసా అని అడుగుతున్నా. బీపీటీ అంటే ఏంటిది, 1010 ఏంది, 64 ఏంది, ఎన్ఆర్ఐ అంటే నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు ఈ రైతుల పక్షాన నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఇవాళ ఎందుకు వాటిలను లిఫ్ట్ చేయలేకపోతున్నావు?
ఇలా 6 కిలో తరుగును ఎందుకు చేస్తున్నాం? రైస్ మిల్లను మేము కాపాడడానికి చేస్తున్నాం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మంత్రి గారికి చెప్తా ఉన్నాం, ఎల్లుండి నాడు ఈ ప్రోగ్రాం ఉన్నది, ఎల్లుండి వరకు కనుక మీరు కనుక కాల్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పేసి ఇవాళ రైతు కోస బీజేపీ భరోసా అనే యాత్ర వినమి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు గన్ని బ్యాగు లేక, ఇవాళ సుతిలు లేక, ఇవాళ లేకపోతే బ్యాగులు లేక, ఇవాళ దబ్రాలు లేక, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది. దీన్ని రైతులు గమనించవలసిన అవసరం. అమలు పేరుతో మా బీజేపీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దీన్ని శ్రీధర్ బాబు గారు దీన్ని దృష్టి పెట్టి మేము అడుగుతూ ఉన్నాం. అరే గింతగానం జరుగుతూ ఉంటే ఒక్కరోజు మాట్లాడబోతుంది ఏమున్నా ప్రతిపక్షాల మీద నువ్వు విడిచిపోవడం తప్ప ఈ పెద్దపల్లి జిల్లాలో నువ్వు చేసిన అభివృద్ధి మంత్రిలో ఏమని ఉన్నదని అడుగుతూ ఉన్నా. ఎందుకు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నావా? వివరణ లేకుండా ఇస్తున్నావా? నేనేమంటున్నా, రైతులకు 6 కిలోలు కట్ చేసుకుంటారు మిల్లర్లు. నువ్వు లెక్క పెట్టండి, ఒక లారీకి ఏ గ్రేడు ఇలా బి గ్రేడ్ తీసుకుంటే కామన్ కింద తీసుకుంటే ఒక లారీకి ఇలా 6-7 రూపాయలు రైతు లాస్ అవుతున్నాడు. మరి లాస్ అయితే నీ కళ్ళకు అవపడతలేదా? దీన్ని గమనించాల్సిన అవసరం. అందరికీ ట్రక్ ఉన్నది. ఇలా ఐపీకే కొనుగోలు కేంద్రాలు కానీ మార్కెట్లో కానీ ఏదైతే కొనుగోలు అయిపోయాక కాంట అయిపోయాక వాళ్ళకి ట్రక్ సీట్ ఇవ్వాలి. ట్రక్ సీట్లో ఏమని ఇస్తారు? 40 కిలో 600 గ్రాములు గిన్ని కింటాలని ఇవ్వాలి. వెళ్ళిపోయాక వాళ్ళ ఆ వడ్లు తరుగైనా, వడ్లు ఖరాబు నానిపోయినా, వడ్లు తడిచినా, బ్యాగులు ఎక్కడ పోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా డబ్బులు మొత్తానికి డబ్బులు రావట్లేదు. డబ్బులు లేట్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులకు లేట్ చేస్తూ ఉన్నారు, వడ్లు లేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కౌలు రైతు ఉంటాడు. కౌలు రైతులు పాస్బుక్ ఇప్పుడు ఆడు ఏంటంటే వ్యవసాయం చేసే కౌలు తీసుకుంటాడు. ఆ కౌలు రైతుకు అకౌంట్లో డబ్బులు పడతలేవు. పట్టదారు అకౌంట్లో డబ్బులు పడక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మీ కౌలు రైతులకు డబ్బులు వాళ్ళ అకౌంట్ నేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ అనేది జరుగుతున్నది. ఓకేనా? మంతరిలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను మరి మా భారతీయ జనతా పార్టీ గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి మరి మా ఎమ్మెల్యేలు అయినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి పర్యటన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎల్లుండి మాకు ఎమ్మెల్యేలు మంతరికి రాబోతున్నారు. దానికి గాను మా యొక్క జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గారు సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుట్టముక్కల సురేష్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మల మహేశ్వర గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ యాదవ్ గారు, జిల్లా కార్యదర్శి వెతి ఘటన గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి సతీష్ గారు ఈ యొక్క వేదికలో ఆశీనులు ఉన్నారు. సత్యప్రకాష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యప్రకాష్ అన్న గారు వేదికపై కూర్చున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా బీజేపీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మాట్లాడవలసిందిగా మన అధ్యక్షుడు జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారన్న అనుమానంతో ఏడీఏ డివిజన్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. దౌలతాబాద్ మండలంలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న అనుమానంతో ఏడీఏ డివిజన్ అధికారి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా దౌలతాబాద్ లో గల ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. మరియు ఎరువులను ఖరీఫ్ సీజన్ కు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయా, ప్రజలు ఎవరు కూడా తొందరపడి అధిక ధరలకు తీసుకోకూడదని సూచించారు. ఎరువులు అధిక రేటుకు విక్రయించినట్లయితే మా దృష్టికి తీసుకువస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ తనిఖీలలో ఏఈఓ రంజిత్ మరియు ఏఈఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ ఆగ్రో ఫెర్టిలైజర్ సీడ్ అండ్ పెస్టిసైడ్ కంపెనీ, జ్యోతి ఫెర్టిలైజర్స్, విఘ్నేశ్వర ఫెర్టిలైజర్ని వానాకాలం సీజన్ ముందస్తుగా తనిఖీ చేయడం జరిగింది. రైతులు నాణ్యమైన సీడ్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు కూడా సీడ్ తీసుకున్నామంటే సీడ్కి సంబంధించిన బిల్లు డీలర్ ద్వారా తీసుకోవాలి. డీలర్లు కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా బిల్లు ఇవ్వాలి. బిల్లులో బ్యాచ్ నెంబర్,
తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా ఇవ్వాలి. పంట కాలం అయిపోయేంత వరకు కూడా ప్రతి రైతు ఆ బిల్లుని భద్రపరచుకోవాలి. అదేవిధంగా ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే ఫెర్టిలైజర్ అనేది వానాకాలం సీజన్కి సఫిషియెంట్ క్వాంటిటీ అన్ని అవుట్లెట్లో ఉంటుంది. ఎవరు కూడా రైతులు కాంప్లెక్స్ కానీ దుక్కుమంది కానీ దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో స్టాక్ తీసుకపోతారు. అట్లా మీకు ఎంత అవసరమో ఈ సీజన్కి అదే తీసుకోండి, కానీ మొత్తం సీజన్ మొత్తం ఇప్పుడే నాకు 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలని ఎక్కడ కూడా డీలర్ని డిమాండ్ చేయకుండా మీకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకెళ్ళండి. వ్యవసాయ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఇటు రైతులకు కానీ డీలర్లకు కానీ యూరియా వాడకం అనేది తగ్గించాలి, ఎరువుల వాడకం తగ్గించాలి. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి, అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకోటి డీలర్లకు ఏంటంటే డీలర్లు ఈ కాంప్లెక్స్ రేటుకి ఎక్కువ రేటు పెరిగిన రేటు అయితే పెరిగిన రేటు ప్రకారం ఇవ్వండి. పాత స్టాక్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పాత రేటు ప్రకారమే ఇవ్వండి. ఎవరైనా ఎక్కువ రేటుకి అమ్మినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన గ్రోమోర్ సెంటర్లో రైతులకు వేరే ప్రోడక్ట్, ఇది కాంప్లెక్స్ తీసుకుంటే వేరే ప్రోడక్ట్ అంటగట్టినామని అక్కడ ఉన్న రైతులు చెప్పగా వాళ్ళకు మేము స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. మిగతా కూడా జ్యోతి ఫెర్టిలైజర్లో కూడా అక్కడ డిఏపి ఉన్నది. ఆ డిఏపి 1350 రూపాయలు పాత రేటు, దాని ప్రకారమే రైతులు తీసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయనకు కూడా స్టాప్ సేల్స్ ఇచ్చినాం. మా వ్యవసాయ అధికారులు దగ్గరుండి ఆ డిఏపి మానిటరింగ్ చేస్తారు, సూపర్విజన్ చేస్తారు. కావున రైతు సోదరులందరూ కూడా మీకు కావాల్సిన ఎరువులు ఏ సమయానికి ఎంత అవసరమో అదే తీసుకోండి, కానీ ఎక్కువ మొత్తంలో తీసి స్టాక్ పెట్టుకోవద్దని మనం చేసింది. మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు శంకుస్థాపన చేశారు మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రహారీ గోడ నిర్మించే స్థల పరిశీలనతో పాటు కస్తూర్బా కళాశాల భవనాన్ని, కస్తూర్బా పాఠశాలలో వంటగదిని, డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్స్ ను పరిశీలించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలిపారు. ఇప్పుడు ఉన్న టాయిలెట్స్, స్నానపు గదులతో పాటు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉండాలని, వంటగది పక్కనే వంట సామాను స్టోర్ చేసే గది, దాని పక్కనే డైనింగ్ హాల్ ఉండే విధంగా మార్పులు చేపట్టాలని తెలియజేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితా రూపొందించాలని వ్యక్తిగత సిబ్బందికి ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు నల్గొండ జిల్లా డిఈఓ భిక్షపతి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కస్తూర్బా పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది స్టోర్ రూమ్ లోపల కూరగాయలు కిచెన్ షెడ్ ఈడ ఉంది సార్. కిచెన్ షెడ్ నేను చాలా సార్లు ఇదొక్కటి ఇబ్బంది కిచెన్ షెడ్ ఉంటే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Plan9 టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.